ఎప్పుడురా నా ముందు సేపు చెప్పారట. ఇక్కడ వేల మంది పట్టుకున్నారు, నా ముందు సేపు ఒక్కడే సరిపోతారా? అవునటవా? సరిపోయి శవం ఉంటుంది అక్కడ, నా దగ్గర తీసుకోరా. ఓహో రాజేశారా? ఆ స్థానంలో మూడైనట్టు దాన్ని తీసుకోరా. అవును ఓహో మసాలా కొడుతుందా? ఆ స్థానంలో గడిపోతున్నట్టు దాన్ని తీసుకోరా. ఆ గాజు కొడతారు చెప్తా. అరే ఎముడుయా? ఎముడు కాదురా, ఎవరు అడగాల. కింద చూస్తే నర్రూపము, పైన చూస్తే సుందరము, మధ్యలో దుష్మీనవేనే. దుష్మోడు కాదా? దేవతలకు రాక్షసులకు పైన సింహరూపము, భక్తులు భయపడుతున్నారని చెప్పేసి కింద నరూపం రాశా. రెండవ తరంలో పుట్టిన వాడను. అట్లా నరుడు కాక, ఇట్లా మృగము కాక రెండవ తరంలో జన్మించిన వాడు కాబట్టి ఈ అవతారంలో పుట్టినాను అంటావు. అవును అవునా? నా పేరు చెప్తాను అడుగుకో చెప్తాను కదా. అందులో సందేహం లేకుండా నా పేరు నరసింహదేవుడు అంటున్నారు. అంటే నువ్వు అడుగుతున్నావు ఏమంటే ఇక్కడ జన్మించావు కదా, రెండవ కాలంలో జన్మించాలంటున్నావు.
నువ్వు ఎందుకు జన్మించినట్టు ఈ రూపాకారం నీకు ఎందుకు వచ్చింది ఎవరి కోసం జన్మించినట్టు నీ తల్లి ఎవరు నీ తండ్రి ఎవరు సందేహం ఉందా నీకు ఎక్కడ పుట్టేది ఎక్కడ పెరిగేది నా తల్లిదండ్రులు ఎవరు నేను ఎవరి కోసం భూలోకంలో జన్మించేది చక్కగా వినిపిస్తా విను ఆ ఉక్కు స్తంభంలో ఎందుకు ఉద్ధరించినావు? ఉక్కు స్తంభం ఎక్కడ ఉన్నది నీకు తెలుసునా? ఎక్కడున్నది ఉక్కు స్తంభంలో ఎందుకు ఉద్ధరించినావు? ఉక్కు స్తంభం ఎక్కడ ఉన్నదంటే 2 జిల్లాలో ఉంది. అవునే అక్కడ దగ్గర కింద ఎగవోలు ఉన్నది, అయిన ఎగవోలు ఉన్నది. ఆ ఎగవోలలో ఉక్కు స్తంభంలో పుట్టినవాడు నేను. అక్కడ పుట్టినాను అంటారు. అవునురా, పుట్టి ఎవరిని కాపాడినావు? ఎవరిని సంహరించినావు? ఓహో, ఉక్కు స్తంభంలో జన్మించాలంటున్నావు కదా. ఎవరి కోసం జన్మించినట్టు నీకు సందేహం ఉంది. చక్కగా వినిపిస్తా విను. అవునా నా విరోధి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఆ హిరణ్యకశిపుడు సంహరించడానికి ఆ ఉక్కు స్తంభంలో పుట్టాడు. ఆయన సంహరించి నా భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడుతున్నాడు. ప్రహ్లాదుని కాపాడుకోవడానికి ఈ రూపకారం ఇలా అవతారాలు 2వ అవతారంలో హిరణ్యకశిపుడు సంహరించి అప్పుడు ప్రహ్లాదుని కాపాడుకున్నాను. ఇంతేనా? ఇంకా ఏ యుగంలో ఏ అవతారం వచ్చినావు? ఏ స్త్రీ వివాహం అన్నావు? అంటే జరిగిపోయిన కాలంలో జరుగుతున్నాం. అది ఇప్పుడు శుభాకాలము హిరణ్యకశిపుడు సంహరించావు, బాగుంది. తదుపరి ఏ యుగంలో ఎలా నిర్మించావు, ఏ రాక్షసుని సంహరించావు, ఏ దేశాన్ని కళ్యాణం వాడావు, అది జరిగిపోయిన కాలం కదా, నీకెందుకు అవసరము? అవునా? సరే ముచ్చట కూడా అడుగుతున్నావా? ఈ విషయంలో ఎవరు అడగలే, ఈ రోజు నువ్వు అడుగుతున్నావు. ఎందుకంటే ఏదో ప్రేమగా అడుగుతున్నావు కాబట్టి చెప్పక తప్పదు కదా. చెప్తా. ఏ యుగంలో ఎలా జరుగుతుంది, ఏ రాక్షసులు సంహరించేది, ఏ స్త్రీని కళ్యాణం వాడేది కూడా చక్కగా వినిపిస్తావు వినం. అంతే కదా? అవునా?
ఓడించి యుద్ధం చేసిన వాడే. కాకపోతే ఈ సింహావతారంలో మాత్రము ఆయుధాన్ని చేయి ధరించకుండా ఆయుధాన్ని చేయి ధరించలే. నా విరోధమైనటువంటి హిరణ్యకశిపుని ఒక్క నిమిషంలో సంహరించాలంటే నా చేతులే నా ఆయుధములు. ఆ ఉక్కు స్తంభంలో పుట్టినప్పుడు నా చేతులే నా ఆయుధములు అయ్యాయి. ఆ హిరణ్యకశిపుని ఒక్క నిమిషంలో సంహరించి వచ్చాను కదా. ఇప్పుడు రెండవ అవతారంలో ఎలా చెప్పాలని మీరు అడుగుతున్నారు కదా. అవునా శ్రీరామచంద్రుడి పుట్టి సీతను కళ్యాణం ಮಾಡಿ రాముల కుంభకర్ణాలను సంహరించి చాలా కష్టాలు పడి అవతారం రామావతారం. భూలోకంలో కష్టం అంటే రామావతారంలోనే కష్టం. ఇంకా అవురా కృష్ణావతారం గోపిక స్త్రీలతో చెలగాటమాడా. మా మేనమామ కంసాసుడు సంహరించా. 18 రోజులు మహాభారత యుద్ధాన్ని నడిపినవారు కదా నేను. నాలుగో అవతారం కదా, అది కూడా తెలుపుతున్నట్టువా చెప్తా వినా. లేకుంటూ ఇప్పుడు ఆ గరుడాపురంలో నివసిస్తున్నది. ఎక్కడ ఆ గరుడాపురం చూడు. ఆ గరుడాపురంలో భక్తులు కాసుకురుస్తూ ప్రేమగా అక్కడ సంతోషంగా జీవిస్తున్నామా. మరి పోతున్నాము సరే. ఇంకా ఏమన్నా సందేహం మనసులో అడుగు. ఏం లేదా ఏమన్నా ఉంటే అడుగు. చెప్పేదానికి సందేహం లేకుండా చెప్తాలే. చూడు, ఇక్కడ భూలోకంలో జన్మించాను కదా, భక్తులందరూ కూడా ప్రేమతో సంతోషంగా దేవాల దేవుడు భూలోకంలో జన్మించాడంటే భక్తులకు ఎంత సంతోషము, ఎంత ప్రేమ, ఎంత అపేత.
చాలా ప్రేమగా భక్తులందరూ ఏమంటున్నా తెలుసా ఇప్పుడు ఏమంటున్నారు స్వామి? అది నీకు తెలియదు కదా తెలియదు కదా. కాబట్టి అది కూడా తెలియజెప్తున్నా నీకు చెప్పా. ఇప్పుడు భక్తులందరూ ఏమంటున్నా అంటే ఆహా దేవా నరసింహా దేవా దేవా ఇంకా భక్తి శ్రద్ధలతో ఏమంటున్నా తెలుసా ఏమంటున్నారు? తీనా రాక్షసాయన జన్మించినందుకు భక్తుల ప్రేమలో సంతోషంతో దేవా నరసింహదేవా అని నా నామస్మరణ చేస్తూనే ఉన్నారా ఏ ఇబ్బంది లేవు భార్య భర్తలము సంతోషంగా జీవిస్తున్నాం అప్పుడు ఎక్కడ జీవిస్తున్నామంటే ఎక్కడ గరుడాద్రిలో అవును ఆ గరుడాద్రిలో భార్య భర్తలు సంతోషంగా ఉన్నాము అంటే ఈ రోజు ఒక చిన్న విషయం ఇక్కడ భక్తులు సంతోషంగా ఉంటే ఉన్నారు అక్కడ మీరు సంతోషంగా ఉంటారు కదా. ఉన్నారు కానీ ఒక నా మనసులో చిన్న మనవి ఏమంటే అది నీకు చెప్పే విషయం కాదు కదా. ఆహా నేను భూలోకంలో జన్మించా, నాతో మాత్రమే నా భార్య లక్ష్మి కూడా భూలోకంలో జన్మించింది ఇప్పుడు. కాబట్టి నా లక్ష్మి ఎక్కడ ఉన్నదంటే పురాణ కనపడుతుంది లైట్లు ఆడబడే లైట్ ఆ లాస్ట్ లో దేవాలయం కనపడుతుందా లైట్ నిజంగా చెప్పు. రెండు పడతాయి దేవాలయంలో నా భార్య లక్ష్మి నా భార్య చెప్పు సరే అదే నువ్వు చెప్తే చెప్పరా నీ భార్య లక్ష్మి. ఎందుకంటే అదే కదా నా లక్ష్మి అక్కడ దేవాలయం ఉంది, అక్కడ దేవాలయం ఉంది, అక్కడ భక్తులు పూజిస్తున్నారు, నా లక్ష్మి కూడా భక్తులు పూజిస్తున్నారు అది కాబట్టి దగ్గరగా దగ్గరగా పౌర్ణమి ఉంది, మా పౌర్ణమి. ఆ పౌర్ణమికి ముందే భక్తులందరూ కూడా సంతోషంతో అవును కూడా భక్తులందరూ పూజిస్తున్నారు అక్కడ. నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళి దాని సరుకుగా నేను పిలిచినట్టుగా నా లక్ష్మి చూస్తున్నావు. నువ్వు చెప్తాను నువ్వు ఇంతవరకు ఎలా మాట్లాడావో నాకు సంబంధం లే. ఇప్పుడు మాట్లాడే మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. తొందరగా ఆశలు లేకుండా దొరకరా. నా భార్య లక్ష్మి నాకు భార్య తల్లిరా. అదే నా భార్య నీ తల్లి, అంత చెప్పు. అది ఏమన్నా పొరపాటు మాట్లాడుతున్నావా? తొందరగా నాకే భయమా? తెలుసుకోరా తెలుసుకోరా. అదే